యువతని విద్యార్థుల్ని. ఇప్పుడు విద్యార్థులు కాని వారు కూడా ఉద్యోగంలో ఉండొచ్చు, లేకపోతే ట్రైనింగ్ పొందుతుండొచ్చు. యువత అందరూ కూడా పాల్గొవచ్చు. ఏమో వయసు ఏమన్నా సీలింగ్ పెట్టారా? కాదు వయసు ఏమన్నా పెట్టారు? మా వాళ్ళు చాలా లిబరల్గా పెట్టారు, 40 ఏళ్ల దాకా. కాబట్టి ఎవరన్నా దీనిలో పాల్పంచుకోవచ్చు. ఇక్కడ మేమన్నా వాళ్ళం తప్ప, మేమందరం దాటాం, ఇక్కడ 40 దాటాం, ఇక్కడ కూర్చున్నాం. ఐసి. సో దీనిలో 10,000 రూపాయలు, 7,000 రూపాయలు, 5,000 రూపాయలు బహుమతులుగా, అవసరమైతే మోర్ దెన్ 1 మనం బహుమతులు ఇచ్చవచ్చు. అది కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డు 25,000 రూపాయలతో వివిధమైన అంశాల్లో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు, మన సమాజానికి సంబంధించిన అంశాలు. యూనిట్ ఏమిటి? ఎక్కడ ప్రైజెస్ అంటే స్టేట్ వైడా? స్టేట్ వైడ్ అండి. డిస్ట్రిక్ట్ వైడా? ప్రైజ్ డిసైడ్ స్టేట్ వైడ్. ఒకవేళ జిల్లాల నుంచి వచ్చినటువంటి కొన్ని జిల్లాలో బాగా రెస్పాన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం చూద్దాం, కూర్చుని అదనంగా కొంచెం ప్రైజులు డబ్బులు కొంచెం కేటాయించడం ఏమంత పెద్ద కష్టం కాదు. ఒక జిల్లా వేరుగా జిల్లాకు 4 వస్తే 4లో 3 ప్రైజులు అంటే బాగుండదు. అందుకని ప్రస్తుతానికి స్టేట్ వైడ్ అనుకుంటున్నాము. తర్వాత జిల్లాల రెస్పాన్స్ని బట్టి మనం అవసరమైతే ఆ జిల్లాలకు మనం ప్రత్యేకంగా బహుమతులు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగాను ఒక మంచి జ్యూరీ కూర్చుని ఎంపిక చేస్తారు. విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, వైద్యం ఆరోగ్యం కావచ్చు, పారిశుధ్యం, గ్రామీణ యువత, మహిళా రంగం, ప్రభుత్వ సేవలు, పథకాలు. రోజు పథకాల గురించి మాట్లాడుతున్నారు కదా రకరకాలుగా. అసలు ఏం జరుగుతుంది అని చెప్పన్నది ఆసక్తికరమైన రీతిలో, మౌలిక వస్తువులు, సమాజంలో చైతన్యం, ఈ అంశాలన్నింటిని గురించి ఎవరన్నా పాల్గొవచ్చు. వారు ఫోటో ఎగ్జిబిషన్కి పంపించినట్టయితే దీనిలో అడ్రస్ వివరాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్గా కూడా పంపించవచ్చు, ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. ఈ మే మాసంలో పంపించవచ్చు. మే 31లోగా పంపించినట్టయితే వాటిని జ్యూరీకి సమర్పించి అవార్డులు ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే, మనం ఒకదంపుడుగా దేశాన్ని గురించి మాట్లాడుతున్నాం తప్ప లోతుగా ఆలోచించి పరిష్కారంలో భాగంగా మనం ప్రజలు చేయలేకపోతున్నాం. కాబట్టి యువతని పరిష్కారంలో భాగంగా చేయాలి అని చెప్పంటే, ముందు సమాజాన్ని ఒక లోతైనటువంటి కోణంలోంచి, లోతైన దృష్టిలోంచి చూడడం అనేది మన యువతకు అలవాటు కావాలి. దాని నుంచి మనకు కూడా బోల్డంత మెటీరియల్ వస్తుంది. మనకు ఏం జరుగుతుందని చెప్పాను, మీరంతా పత్రికలు రోజు మీరు చేస్తుంది అదే కదా. కాబట్టి అందుకు యువతను ప్రిపేర్ చేయాలని చెప్పని కొన్ని వేల మంది మన దగ్గర ఇప్పుడు కాంటాక్ట్స్ ఉన్నాయి. స్వరాజ్యోద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళు 1-2 లక్షలకు పైగా విద్యార్థులతో సంపర్కం జరిగింది. వేలాది మంది వాలంటీర్లు ఉండడం కోసం సిద్ధపడుతున్నారు. వీళ్ళందరినీ కూడా 2వ దశ తీసుకెళ్ళాలి. ఇది అయిన తర్వాత నిర్దిష్టమైనటువంటి కార్యకలాపాలు, స్వరాజ్యోద్యమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, స్వరాజ్యోద్యమ లక్ష్యాలు ప్రజలకు సులభంగా సేవలు అందడం కోసం ప్రతి పనికి గడువు పెట్టి, ఆ టైంకి పని జరగకపోయినట్టయితే వాళ్ళు పరిహారం చెల్లించాలి. ప్రతిరోజు ఆలస్యానికి 250 రూపాయలు అలాంటి చట్టం రావాలి. దాన్ని నిజంగా ప్రతి ఆఫీసులో, ప్రతి సేవ విషయంలో అమలు చేయాలి. అమలు చేయదగ్గ విషయాలు, ప్రజలు పెట్టిన ప్రతి దరఖాస్తుగా చేయడం సాధ్యమని మనం ఎవరు అంటల్లా. కానీ సాధ్యమయ్యే పనులు చాలా ఉన్నాయి. బర్త్ సర్టిఫికేట్ కావాలి, సాధ్యం, అది గ్యారంటీగా అయిపోవాలి. నాకు పాస్బుక్ కావాలి, భూమి ఉంది, సాధ్యం, గ్యారంటీగా అయిపోవాలి. అలా కాకుండా నాకు ఇల్లు కట్టాలి అని చెప్పండి, సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని పరిమితులు ఉంటాయి, ఉన్న బడ్జెట్ మేరకే జరుగుతాయి కొన్ని. కాబట్టి బడ్జెట్తో సంబంధం లేకుండా జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి, సేవలు. కాబట్టి అలాంటి చట్టం కావాలని చెప్పంటే దానికి సంబంధించి యువతలోనూ మన సమాజంలో ఆలోచన కావాలి. కాబట్టి గవర్నమెంట్లో మీ ఇష్టం వచ్చిన ఆఫీస్కి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన సేవ, వాళ్ళకి మనసుకేదో ఉంటుంది. ఒక పెద్ద ఆయనకు పెన్షన్ కూర్చుంటుంది, మా నాన్నగారికి పెన్షన్ రావట్లేదని చెప్పని. ఆ పెన్షన్ రావడానికి ఎంత గందరగోళం అవుతుంది, ఆ పెన్షన్ అందాలని చెప్పంటే రిటైర్ అయిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది, కాగితం ఏమవుతుంది, దానిలా కాకుండా ఇంకో రకంగా చేస్తే ఎంత సులభంగా అవుతుంది అని వాళ్ళే ఆలోచిస్తారు. అనుభవం అన్నవాళ్ళు మనకంటే ఎక్కువ. మాకు సామెత ఉన్నది, క్రానిక్ డిసీజ్, డయాబెటీస్ లాంటి జబ్బులకి కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్ నయమని చెప్పాను. అనుభవం ఉన్నటువంటి పేషెంట్ డాక్టర్ కంటే ఎక్కువ తెలుసు. కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా ఆ బాధ అనిపించినాడు. కాబట్టి ఆ సమస్య ఏంటో రూపం అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కారాన్ని కూడా వాళ్ళు కొంచెం ఆలోచించి ప్రయత్నం చేయాలి. పరిష్కారం అన్ని చోట్ల వాళ్ళు చెప్పింది అమలు కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఆలోచనలు వస్తాయి. ముందు ఆలోచన మొదలెడతారని చెప్పాను. అట్లాగే మనం అవినీతి అంటున్నాం. అవినీతి కూడా వ్యక్తుల మీద పడకుండా, వ్యక్తుల మీద పెడితే మళ్ళీ గందరగోళం అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున తట్టుకోలేరు మన వాళ్ళే. కాబట్టి సంస్థాగతమైన అవినీతి, ఈ పని జరగాలంటే స్టాండర్డ్గా 500 రూపాయలు ముడిపోవాల్సి వస్తుంది. అలాంటిది ఉంటుంది. హైదరాబాద్లో ఉదాహరణకి ఫెయిర్ ప్రెస్ ఆఫ్ డీలర్ని అపాయింట్ చేయాలంటే నేమన్న మాట 3 లక్షల రూపాయలట. నిజమా కదా, పత్రికలు తెలుసుకోండి. ఇది నాకు అందిన సమాచారం. మనం 2 రూపాయల భయం, రూపాయి భయం రేషన్ కార్డులు అంటున్నాం కదా. ఒక
కాబట్టి ఇలా సంస్థాగతంగా జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అది జరుగుతున్నదాన్ని ముందు డాక్యుమెంట్ చేయమనండి. ఇలా జరగకుండా ఉండాలని చెప్పండి, ఈ రకంగా కాకుండా ఈ రకంగా చేస్తే అది జరగకుండా ఉంటుంది. లెట్ దెమ్ కమ్ అప్ విత్ ఐడియాస్. అలాగే పాఠశాల విద్య బెదరకం పోవాలంటే, కుల వివక్ష పోవాలంటే, సమాజంలో సమానత్వం కావాలంటే, ఆదాయాలు పెరగాలంటే మంచి ప్రమాణాల పాఠశాల చంద్రకందాలని స్వరాజ్యోద్యమ లక్ష్యాల్లో ప్రధానంగా మనం ప్రస్తావించాం. కాబట్టి ఆ స్కూళ్ళల్లో ఈ మధ్యనే మేము మళ్ళీ చెప్తున్నాం, అంతర్జాతీయ సర్వే జరిగి 74 దేశాల మధ్య సర్వే జరిగితే భారతదేశం ర్యాంకు 73 వచ్చింది. ఆ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని చూస్తే నిన్ననే మీకు ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చినాయి, నిన్న మొన్న వచ్చినాయి. ఆ ఫలితాల్లో అందరికీ 99% వచ్చినాయి. అవును కదా? 75% మంది అధికారికంగానే ఫస్ట్ క్లాస్ ఆ పైన మార్కులు వచ్చినాయి. ఓ 40% మందికి 75% దాటి వచ్చినాయి. కానీ నిజంగా మీరు లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మనం ఎంత మోసం చేసుకుంటున్నాం అన్నది. ఈ పిల్లల తెలివితేటలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ కావచ్చు, 10వ తరగతి కావచ్చు, మరో చోట కావచ్చు. కానీ మనం ఏదో రకంగా మార్కులు అనేవి చాలా చౌక చేసి పారేసి ఏం నేర్చుకున్నారని సంబంధం లేకుండా, ఫ్రెంచ్ ఒక్క ముక్క రాకుండా ఫ్రెంచ్లో 100-199 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాంస్క్రిట్ ఒక్క ముక్క రాకుండా సంస్కృతంలో 99 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో పెద్దగా అర్థం కాకుండా 100-100 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం విద్యను హాస్యాస్పదం చేసాం. అలా కాకుండా అంతర్జాతీయంగా మనం చూసినట్టయితే మన చదువు ఎంత తక్కువగా ఉందో పిల్లలు ఎంత నష్టపోతుందో మనకు అర్థమవుతుంది. పిల్లలకు తెలివితేటలు ఉన్నాయి, తల్లిదండ్రులకు త్యాగం ఉంది, పిల్లలు బాగుపడాలని తపన ఉన్నది, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతోంది, కానీ ఫలితం రావట్లేదు. కానీ ఇది సమాజానికి అర్థమైతే కానీ మా పిల్లలకు మంచి చదువు ఎందుకు రావట్లేదన్న గొంతు రాదు. ఇప్పుడు ఆ గొంతు రావట్లా. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి పిల్లలకు మంచి చదువు రావటం ప్రథమ లక్ష్యం అంటలే ఎవరు. అది రావాలని చెప్పంటే ఈ సర్వేలని ఎవరు అంతర్జాతీయ సర్వే వాళ్ళు చేసేదో మనమే చేయించవచ్చు. మంచి సర్వే ప్రామాణికంగా తయారు చేయించి మీరే గవర్నమెంట్ స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి 7వ తరగతి, 9వ తరగతి వివిధ స్థాయిల్లో ఈ సర్వేలు ఆ స్థాయిని బట్టి ఆ సర్వే ప్రమాణాలు తయారు చేద్దాం. అక్కడే ఆనెస్ట్గా సర్వే చేసి ఏం జరుగుతుంది, అసలు మన పిల్లలు ఎందుకు నష్టపోతున్నారు, తెలివిగల పిల్లలు, కష్టపడే పిల్లలు, తల్లిదండ్రులు తపన పడుతున్నా కూడా ఎందుకని పిల్లలకి అందవలసిన చదువు అందట్లేదు. ఇదో చర్చ కావాలి సమాజంలో ఈ స్వరాజ్యోద్యమం ద్వారా. అట్లాగే 4వది మనం స్థానిక ప్రభుత్వాలు అని చెప్పినది ఏదో గాంధేయ మార్గంలో మహాత్మా గాంధీ చెప్పినట్టుగా అనకుండా ఏ ఊరుకు ఆ ఊరు పన్నుల డబ్బులో వాటా ఇచ్చేయండి, ఏ వార్డుకు ఆ వార్డు ఇచ్చేయండి. అది ప్రస్తుతం మేము ప్రతిపాదిస్తోంది కనీసం 1000 రూపాయలు తలసరి ఇచ్చినట్టయితే అది రాష్ట్ర బడ్జెట్లో కేవలం 6-5%. రాష్ట్ర బడ్జెట్ మీరు చూసినట్టయితే సుమారుగా 17,000 ఖర్చు పెడుతున్నారు తలసరి. ఎంత వచ్చిందండి మొన్న? 1,62,000 అంటే నేను ఇంకా తప్పు చెప్తున్నాను. 19,000 ఖర్చు పెడుతున్నారు. 19,000 తలసరి ఖర్చు పెడుతున్నారు. దానిలో ఆఫ్టర్ ఆల్ ఒక 1,000 రూపాయలు ప్రస్తుతానికి ఏ వార్డుకు ఆ వార్డు, హైదరాబాద్ నగరం అయితే ఏ పంచాయతీకి ఆ పంచాయతీ, ఏ మున్సిపల్ వార్డుకి ఆ మున్సిపల్ వార్డు, అక్కడ ప్రతి పోలింగ్ బూత్ నుంచి మీలాంటి వాళ్ళంతా స్థానికంగా కొంచెం బాధ్యత తీసుకుని ఎన్నికై వాళ్లే సభ్యులుగా కూర్చుని ఆ 20 మందో 10 మందో 3-5 ఉన్న జనాభాని బట్టి వాళ్లే ఆ గ్రామంలో తెలుసుకుని ఏర్పాటు చేస్తే, గ్రామం అయితే గ్రామ పంచాయతీ అట్లాగా ఉంటారు, మరి వేరే అక్కర్లా, వాళ్లే కూర్చుని ఈ డబ్బుని మా ఊళ్ళో మన అవసరాల కోసం ఈ రకంగా చేయాలి. తప్పు చేస్తే ఆ జిల్లాలో వచ్చే యంత్రాంగాన్ని పెట్టండి, కానీ ముందు కనీసం ఒక 6%-7% తలసరి 1,000 రూపాయలు నా గ్రామంలో పెట్టండి చెప్పంటున్నాం. కాబట్టి ఈ విద్యార్థులు యువత గ్రామాలకు లేకపోతే పట్టణాల్లో వార్డులకు వెళ్ళి ఆ వార్డు స్థాయిలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ కాదు, హైదరాబాద్ కార్పొరేషన్ అంటే పెద్ద దేశం లాంటిది, ఆ చిన్న స్థాయికి వెళ్ళి అక్కడ సమస్యలను గుర్తించి, ప్రజల దృష్టిలో సమస్యలను గుర్తించి వాటికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసి తలసరి 1,000 రూపాయలు కనుక అక్కడ అందించినట్టయితే ఈ పనులన్నీ అక్కడ సాధ్యమా కాదా అని అంచనా వేసి ఒక పత్రం సమర్పించడం. ఈ రకమైన కార్యకలాపాలు వివిధ రూపాల్లో మన పాలనలో ఉన్న సంక్షోభాన్ని బయటపెట్టేవి. దాన్ని ఎంత సులువుగా పరిష్కరించవచ్చో మనం కొంచెం ఉడుపుగా కనుక ఆలోచించినట్టయితే అని అర్థం చేసేవి. ఆ కార్యకలాపాలు పెద్ద ఎత్తున యువతతో చేపట్టడం, ఆ యువతలో ఒకసారి ఆ స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా శిక్షణ ఇచ్చి నాయకత్వానికి వారిని తయారు చేయడం. నాయకత్వం అంటే రాజకీయ పార్టీల నాయకత్వమా లేకపోతే ఎమ్మెల్యేలకు పోటీ చేయడం, ఎంపీలకు పోటీ చేయడం అని కాదు. సమాజంలో దూరదృష్టితో ఆలోచించి నాయకత్వాన్ని, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుంటూ ఒక స్పష్టమైన అవగాహనతో నాయకత్వాన్ని ఇచ్చే శక్తిని యువతకి ఇవ్వాలని చెప్పిన సంకల్పం. ఈ రకరకాల కార్యక్రమాలను చేపట్టి రేపు అక్టోబర్ 2 నాటికి, గాంధీ జయంతి నాటికి మళ్ళీ ఒకసారి కూర్చుని సమీక్ష చేసుకుని ఏ రకంగా చేద్దామని స్వరాజ్య కమిటీ ఆలోచిస్తుంది. అక్టోబర్ 2 నాటికి దీన్ని గత సంవత్సరం ఎట్లాగైతే జరిగిందో డిసెంబర్ దాకా అంతకంటే మరింత పరిణతి పెంచి మరింత లోతైన రీతిలో ఈ లక్ష్యాలు కనుక మనం చేయకపోయినట్టయితే మనం మునిగిపోతామన్న భావన రాజకీయ పార్టీలకు కలగాలి. ప్రజల నుంచి గట్టిగా ఇది వస్తుంది, వాళ్ళకి అర్థమవుతున్నది ఇది ఎలా మనం కాదంటామని చెప్పిన భావన కలిగించాలి.
ఆ ఉద్దేశంతో ఈవేళ స్వరాజ్య కమిటీ గత సంవత్సరం జరిగిన కార్యకలాపాలన్నింటినీ సమీక్షించి ఇప్పుడు తదుపరి కార్యాచరణ కోసం అని చెప్పని కొన్ని ఆలోచనలు చేసింది. వీటిని బేరేజు వేసుకుని పెద్దలందరితో కూడా సంప్రదించి మళ్ళీ ప్రతి నెల 2 నెలలకి దీన్ని ఏ రకంగా మళ్ళీ నెక్స్ట్ తీసుకురాని చెప్పని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను పత్రికలను కోరేది, దయచేసి ఈ విషయాలను బాగా జనంలోకి తీసుకెళ్ళండి. నిర్మాణాత్మకంగా జాతిని మార్చే ప్రయత్నం జరగకపోతే లాభం లేదు. ఒక చిన్న విషయం చెప్తాను, పెద్దలు రాజేశ్వర గారు ఉన్నారు కాబట్టి. ఇవాళ ఉదయం నేను ఒక సమావేశంలో పాల్గొన్నాను. 35 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం హాతీ కమిటీని దాన్ని ఏర్పాటు చేసింది. ఏమిటిది? మందులు అదే పనిగా రకరకాల మందులు ఇస్తున్నారు, మందులు ఖర్చు పెరిగిపోతుంది, పనికిరాని మందులు వచ్చేస్తున్నాయి. పక్కన బంగ్లాదేశ్ మనకంటే చాలా చిన్న దేశం, అర్భక దేశం అది. వాళ్ళ మందులు నియంత్రించి ఇన్ని మందులు మాత్రమే ఇవ్వాలి, జెనరిక్ డ్రగ్స్ మాత్రమే ఇవ్వాలి, ఈ ఫార్ములేషన్స్ ఉండకూడదు, ఈ ఖరీదు ఎందుకంటే పెరగకూడదు అని గట్టిగా నియంత్రణ చేయలేరు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ చేసింది మన దేశం చేయలేదని ఒక కమిటీని వేశారు. హాతీ అయినా ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటాను, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి ఆయన. హేమావతి నందన్ బహుగుణ 1978లో జనతా ప్రభుత్వంలో ఈ మందులు చూసే మంత్రిగా ఉండగా, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఆ రిపోర్ట్ వచ్చింది, దాన్ని వెంటనే చేస్తానని మొదలుపెట్టారు. అది 78 మాట. ఇవాళ 2013లో ఉన్నాం. 22 + 13 35 సంవత్సరాలు గడిచింది. మేమంతా మంచి వీరులైన కుర్రవాళ్ళగా ఉన్న వాళ్ళం ముసలాళ్ళం అయిపోతున్నాం. ఒక జీవితకాలం అయిపోయింది. ఇప్పటికి అమలు కాలేదు. 84,000 ఫార్ములేషన్స్ భారతదేశంలో అమ్ముడుపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేది బాగా అవసరమైతే 150, 200, బాగా అంటే 400 చాలు. రూపాయికి వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తే 10 రూపాయలు ఖర్చు అవుతున్నది మనం కొనేటప్పుడు. కొన్ని చోట్ల 50 రూపాయలు అవుతున్నది. ఇప్పటికి అమలు కాల. ఇవాళ నేను వెళ్ళిన కారణం ఏంటంటే ఒక సంస్థ పూనుకుని ఇప్పుడు రాష్ట్రంలో 9 అలాంటి షాపులను ఏర్పాటు చేసి జెనరిక్ డ్రగ్స్ షాప్ని. కానీ రాష్ట్రంలో 50,000 షాపులు ఉన్నాయి ప్రస్తుతం నడుస్తున్న షాపులు. ఈ 9 ఎలా తట్టుకుంటే? మనకు ఉద్యమంలాగా ప్రజలకి వారి చేతిలో సులభమైన పరిష్కారం ఉంది. పక్కన బొడ్డోడన బంగ్లాదేశ్ చేసింది ఆ పని. ఎంత శక్తి ఉన్నటువంటి భారతదేశం ఇన్నేళ్ళు చేయాలి. కాబట్టి మనం ఎంతసేపటికి వీడిని వాడు తిట్టి వాడిని వీడి తిట్టం కాకుండా మన బతుకులు బాగుపడాలంటే షార్ట్ కట్స్ లేవు. నేను పత్రికల వారికి చాలా సవినయంగా మనం చేస్తున్నాను. ఇది ఆండి దింపి ఈండి కూర్చోబెట్టి, ఈండి దింపి ఆండి కూర్చోబెట్టి జరిగేది ఏం లేదు. నేను కర్ణాటకలో క్యాంపెయిన్కి వెళ్ళి వచ్చాను. ఇక్కడ మనకు 10 కోట్లు అనుకుంటుంటే అసెంబ్లీ అక్కడ 20 కోట్లు అంటున్నారు కర్ణాటకలో. నేను 10 కోట్లు అంటే వాళ్ళంతా చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ప్రతి వాళ్ళు చెప్తున్నారు 10 ఏంటి సార్ 20 మాకా అని చెప్పాను. రేపు ఎవడొచ్చినా అక్కడేం మార్పు ఉండదు. ఇదే పరిస్థితి. దాని నుంచి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లాలంటే నిజమైన చైతన్యం కావాలి. బూతులు తిట్టేది, విమర్శించేది చైతన్యం కాదు. పరిష్కారాలను చూపెట్టేది, దానికోసం ప్రజల్ని సంఘటితం చేసేది, దాన్ని సాధించేది చైతన్యం. కొన్ని వీటిల్లో జాతీయ స్థాయిలో వచ్చేస్తున్నాయి. లోక్సత్తా చేసిన ప్రయత్నం వల్ల కానీ, పౌర సమాజం ప్రయత్నం వల్ల కానీ, ప్రభుత్వం పార్టీలు అన్నీ కలిసి విజ్ఞప్తి వ్యవహరించిన తీరు వల్ల కానీ ఇవాళ లోక్పాల్ జాతీయ స్థాయిలో వస్తుంది. పార్లమెంట్ నడిస్తే ఇప్పుడు ఆ నమ్మకం నాకు లేదు ప్రస్తుతం. కానీ మన రాష్ట్రానికి లోకాయుక్త లేదు. అలాగే జాతీయ స్థాయిలో పార్టీలు కనుక ఒప్పుకుంటే ఓ చట్టం తయారైంది, ఈ సర్వీస్ గ్యారంటీ చట్టం వచ్చేస్తుంది సిటిజన్స్ చట్టంలో. కానీ రాష్ట్రానికి వర్తిస్తున్నది నాకు అనుమానంగా ఉంది. నేను ప్రత్యేకంగా కూర్చొని రాష్ట్రాలకు సంబంధించిన చట్టాన్ని పెట్టాను దానిలో. కానీ లోక్పాల్ లాగా దీన్ని కూడా రాష్ట్రాల హక్కులు హరించేస్తున్నామని తీసారని నమ్మకం లేదు నాకేమి. అది జరిగితే రాష్ట్రంలో మనం చేసుకోవాలి. ఒకవేళ చట్టం ఢిల్లీలో వచ్చినా కూడా రాష్ట్రంలో అమలు కావాలి. మన ప్రజలకు అర్థం కాకుండా చట్టం కాగితం మీద ఉపయోగం ఉంది. అట్లాగే స్థానిక ప్రభుత్వాల నిధులు అదే వాళ్ళు చేయటంలా. కాబట్టి మనం ఇక్కడి నుంచి ప్రారంభించాలి. విద్యను గురించి ఎక్కడా పట్టించుకోవట్లా. మనం ఇక్కడి నుంచి ఈ రాష్ట్రంలో మళ్ళీ దేశం మొత్తంలో అవగాహన పెంచాలి. ఇక దామాషా పద్ధతి ఎన్నికలు అన్నది ఇక్కడ కొంత చర్చ కోసమే తప్ప అది జాతీయ స్థాయిలో పార్టీలకు జరగవలసింది. దానికి కూడా చర్చలు జరుగుతున్నాయి అత్యున్నత స్థాయిలో. ఈ మధ్యకాలంలోనే నేను జాతీయ స్థాయిలో స్వరాజ్యోద్యమ కమిటీ తరఫున న్యాయశాఖ మంత్రిని కలిశాను, రాష్ట్రపతిని కలిశాను, ఉపరాష్ట్రపతిని కలిశాను. కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్నత స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ముందు కూర్చున్నాను. బీజేపీలో పెద్ద నాయకులతో కూర్చోబోతున్నాం. రకరకాలుగా అత్యున్నత స్థాయిలో వాళ్ళకే విషయం అర్థమయ్యేట్టు చేసి దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ అంశం పక్కన పెడతాం. మిగతా అవన్నీ కూడా ప్రజల దగ్గర వెళ్ళాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన పెంచి తప్ప ఈ పరిస్థితులు మనం మార్చలేం. అందుకని పత్రికలను సమన్వయంగా కోరుతున్నాం. దయచేసి ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచండి, ఆలోచనని పెంచండి. ఈ దేశంలో సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయన్న విషయం వారికి అర్థమయ్యేట్టు చేయండి. వారి అనుభవం నుంచి అర్థమయ్యేట్టు చేయండి. ఆ పరిష్కారాలు తీసుకొస్తే ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ లేకున్నా కూడా దేశం ఇప్పుడు ఇంకో స్థాయికి వెళ్తుంది.
ఇవాళ చైనా లాంటి దేశం భారతదేశం సరిహద్దులో చొరబడిందని చెప్పంటే నిజానికి పత్రికలన్నీ భీకరంగా చెప్పినా ప్రతిపక్ష పార్టీలు అంత గందరగోళంగా చేసినా మనం చైనాతో కయ్యాని కాలు పరిస్థితిలో మనం లేవు. నిజాయితీగా మాట్లాడుకుందాం. వాడు ఊరికే ఆ పని చేయలే. వాడిని ఏదో నయాన భయాన్ని చెప్పామే మీకు కూడా పరుగు పోతుంది, అంతర్జాతీయంగా మీరు గొప్ప దేశంగా పెరుగుతున్నారు, ఇలా చేస్తే మీకు బాగుండదు అని చెప్పుకోవాల్సిందే. కానీ ఈవేళ మనం కనుక మంచి మీసాలు మెలేస్తే 62 లాగా శృంగభంగం అవుతుంది. ఎందుకని ఈ దేశాన్ని మనం దశాబ్దాలుగా నాశనం చేసుకున్నాం. మనకున్న అవకాశాలు మన విద్యలో కానీ అభివృద్ధిలో కానీ అవినీతిని అంతం చేయడంలో కానీ మన బిడ్డల ఆదాయాన్ని పెంచడంలో కానీ మనం విఫలమైనాం. అది లేకుండా సైనిక శక్తి వేరే ఉండదు. ఆర్థిక శక్తి నుంచే సైనిక శక్తి వస్తుంది, మంచి పరిపాలన నుంచే ఆర్థిక శక్తి వస్తుంది. కొన్ని చోట్ల చివరికి సైన్యంలో రిక్రూట్ చేయాలంటే లంచాలు ఉంటున్నాయన్న మాట నేను వింటున్నాను. నేను ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని మాట్లాడట్లేదు అంతే. కొన్ని ఎక్కువ మాట్లాడితే దేశానికి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఆర్మీలో రిక్రూట్మెంట్ కూడా కింది స్థాయిలో చేస్తున్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కొన్ని సందర్భాల్లో మన లంచాల గురించి వింటుంటాం. కొన్ని చోట్ల బాగా చేస్తారు. మన రాష్ట్రంలో ఈ మధ్య రిక్రూట్మెంట్ బోర్డు గట్టిగా చేస్తుంది. కానీ కొన్ని చోట్ల పోలీస్ రిక్రూట్మెంట్ అంటే లంచాలు అడుగుతున్నారు. ఆర్మీలో కూడా ఆ రకంగా మన అన్నిటి చివరికి ఇది ఉచ్చనీచం పోయింది. దేశ రక్షణ విషయంలోనూ దేశ భవిష్యత్తు విషయంలో కూడా గడ్డి తినడానికి అలవాటు పడ్డ వ్యవస్థని మనం ఎట్లా కాపాడుకుంటాం? మనం ఊరికే వేరాలు పలికితేనా? దీన్ని మళ్ళీ సరిగ్గా నిలబెట్టాలని చెప్పంటే యువతలో ఆలోచన రావాలి, నిర్మాణాత్మకమైన ఆలోచన కావాలి. ఒక పక్కన ఆవేశం ఉండాలి, ఆవేశాన్ని సరిగ్గా మలచాలి. స్వరాజ్యోద్యమం చేస్తున్న ప్రయత్నం అంతా కూడా అదే. ఆవేశాన్ని సరిగ్గా మలిచి నిజంగా ఫలితాలను తీసుకొచ్చి 1, 2, 3, 4 ఫలితాలు వస్తుంటే ఒక 4-5 ఏళ్లలో దేశం పరిస్థితి ఖచ్చితంగా గణనీయంగా మారుతుంది. అన్నీ అనుకున్నట్టు జరగకపోయినా 190 జరిగితే మారుతుంది. ఆ సంకల్పంతో ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం. కాబట్టి పత్రికలను ప్రత్యేకంగా కోరుతున్నాం, దయచేసి ఈ విషయాల మీద లోతైన అవగాహన పెరిగే రీతిలో, ఆత్మస్థైర్యం జాతికి పెరిగే రీతిలో మీరంతా కూడా దీనికి సరైనటువంటి కవరేజ్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ పెద్దలు రాజేశ్వరరావు గారిని వారి సందేశం కోరుతున్నాం. సభకు నమస్కారం. ఇదివరకు మనం స్వరాజ్య ఉద్యమం గురించి సాధించిన విజయం అనండి, ముందడుగు అనండి, నిజంగా కనీసం ఆ దిశ ప్రజల్ని ఆకర్షించింది. ఎంత విజయం సాధించినామనేది అక్కడ స్థానికులు ఆయా ప్రాంతాలలో కొంత ఎక్కువ తక్కువ జరిగి ఉంటుంది. ఏది ఏమైనా డైరెక్షన్ మాత్రం నాబోటి వాళ్ళం కొన్ని దశాబ్దాలుగా ఈ దిశలో ఆలోచిస్తే బాగుండే వాళ్ళు ఎవరన్నా వస్తారా, ఉంటుందా అనే పద్ధతిలో ఇందులో ఒక ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయి ఉంది. నేను మా మిత్రులందరికీ ప్రత్యేకించి మనం చేస్తున్నాను, మీకు అందరికీ బాగా తెలిసిన వాళ్ళు. అబ్సల్యూట్గా నెగేటివ్ ధోరణితో ఆలోచించేటువంటి ఆలోచనలు రాజకీయ పార్టీలలో చోటు చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో మరీ ఎక్కువగా నెగటివ్ పాజిటివ్ అనే విషయాల గురించి నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు. కానీ ఏమాత్రం కూడా నేను అధికారంలో వచ్చేంత వరకు, నా పార్టీ అధికారంలో వచ్చేంత వరకు ఇది జరగదు, ఒకవేళ జరగడానికి ఎవడైనా ప్రయత్నించినా అని జరగకుండా కూడా చేసేటువంటి ఆలోచనలు, నెగటివ్ ఆలోచనల్లో రావు గారికి బాగా తెలుసు, స్టడీ చేశారు, చాలా దూరం పోయాం. అది దేశ ప్రపంచవ్యాప్తమైనటువంటి ఓ సిద్ధాంతం కింద, ఓ ప్రచారం కింద నడిచింది. ఏది ఏమైనప్పటికీ మనం తీసుకున్నటువంటి వైఖరి పాజిటివ్గా, సకారాత్మకంగా ప్రజలలో, ముఖ్యంగా యువతలో, వచ్చే జనరేషన్ వరకైనా, ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు మరొక జనరేషన్కు సంసిద్ధం చేస్తారు. అప్పుడు చాలా స్పీడ్ పెరుగుతుంది. మనకు స్పీడ్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే నకారాత్మకమైన నెగటివిస్ట్ ధోరణులు ఎదిరించేటువంటి ఒక పెద్ద పని మనం చేయాలి. ఆ విధంగా కొంత మార్పు వస్తుంది. ఆ దిశలో చాలా చక్కగా ఉంది. ఇవాళ కార్యక్రమం కూడా
వాటికి పోస్టరింగ్ కానీ ఇప్పుడు ఈ మే మాసంలో అంతగానే ఎక్కువ చేయలేము. ఏమైనప్పటికీ గ్రామాలకు వెళ్తారు కాబట్టి యువత విద్యార్థులు వాళ్ళు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో పాల్గొని కొంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. ఒక నూతన చైతన్యం, ఒక వేవ్ లాంటి మా ఊళ్ళో ఈ సాధించాం, ఇది సమస్య ఉంది అనే పద్ధతులలో చిత్రీకరించడానికి చక్కని అవకాశాలు కల్పిస్తున్నాం. ఆ తర్వాత మాసాల్లో మళ్ళీ మనం కూర్చుంటాం, చర్చిస్తాం. కాబట్టి డైరెక్షన్ చాలా కరెక్ట్గా ఉన్నాం. అందుకొరికే వారితో చాలా దగ్గరగా స్నేహితంగా ఉండవలసినటువంటి ఆలోచన రాత్రింబగలు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకో ప్రశ్న నేను మీ అందరి ఆలోచన కొరకు, ముఖ్యంగా జేపీ గారి ఆలోచన కొరకు జాతీయ స్థాయిలో కూడా మనం ఈ దిశలో ఇంత కన్స్ట్రక్టివ్గా ప్రజల ప్రత్యక్ష జోక్యంతో, ప్రత్యక్ష భాగస్వామ్యముతో ప్రభుత్వం నిర్ణయించినటువంటి మంచి పనులన్నీ కూడా చేయగలుగుతాం. అసలు ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవాల్సినటువంటి లంచగొండితనానికి వ్యతిరేక పోరాటం, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకోండి. కానీ నిత్యవాద జీవితంలో కూడా ప్రజల చైతన్యం అంతా రాజకీయ పార్టీలు కనుక సహకరిస్తే, వాళ్ళ దృక్పథంలో మార్పు వస్తే, ఇది ప్రధాని నెగటివ్గా ఖండించడం, చర్చించడం, దండించడం కాకుండా పాజిటివ్ అప్రోచ్ కూడా యువతలో, ప్రజల్లో బహుళంగా కల్పించి వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కల్పించాలి. అది మన పౌర కర్తవ్యం అనే దిశలో వాళ్ళని కదిలించగలిగితే తప్పకుండా పెద్ద పెద్ద మార్పుల గురించి, చాలా పెద్ద మార్పులు అవసరం ఉన్నాయి దేశానికి. ఇందాక మీరు చెప్పారు 1000 రూపాయలు తలసరి, గ్రామానికి 5000 జనాభా ఉంటే 5000 50 లక్షలు 50 లక్షలు ఒక మా ఇంటి ముందు మోరీ బాగు చేయడానికి సరిపోదు. అందుకొరకు మీరు ఆలోచించేటప్పుడు అంటే మొదలే 50 లక్షలకు మొదలే 1000 అంటే కూడా మంచిది కాదని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని తప్పకుండా పెంచాలి. ఎందుకొరకంటే ఇంకా వేరే ప్రభుత్వం ఎక్కడ ఎవరి మీద ఖర్చు పెడుతుంది? మహా అయితే సైన్యం మీద పెడతా ఉంది, ఆయుధాలు కొనుక్కోవడంలో పెడతా ఉంది. మిగతాదంతా కూడా ప్రభుత్వోద్యోగుల జీతాలు, ఆ తర్వాత ప్రజల నిత్య సమస్యల పరిష్కారమే కదా. నిత్య సమస్యలలో గ్రామాన్ని బాగు చేయడం కంటే మించిన సమస్య మరొకటి లేనే లేదు. గ్రామాన్ని బాగు చేయడం అంటే మంచినీళ్ళు ఇవ్వడం, పరిశుభ్రమైన మంచినీళ్ళు. ఇదివరకేమో మేము ఎమ్మెల్యేలుగా అప్పుడు 50 దశకంలో ఆ బోర్ల సంగతి దేవుడు, బావులు తవ్వించేవాళ్ళం, పెద్ద పెద్ద బావులు. ఆ తర్వాత బోర్ల దశ వచ్చింది. నా పేరే బోర్ల రాజేశ్వరరావు అని పెట్టారు. ఆ తర్వాత బోర్లుగా కాదు నాయన, ఇవన్నీ కూడా శుభ్రమైన నీళ్లు పెట్టాలి, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అన్నాం. ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ అని అడుగుతున్నారు మా గ్రామాలలో. ఇప్పుడు మా అబ్బాయి ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళే చెప్తున్నాడు, ఆయన ప్రతి చోట ఏం సార్ మీరు కనపడలేదు, అఫెన్సివే ప్రజల తరఫున. మా ఊరికి ప్యూరిఫైడ్ వాటర్ అని మీరు చెప్పారు ఎప్పుడు, ఇంకా రాలేదు, పక్క ఊరికి వచ్చింది, ఇక్కడ రాలేదంటే రేపు వస్తుంది, రేపు డిపాజిట్ చేస్తున్నాం డబ్బు అని చెప్పి ఏదో కొంత అబద్ధం కొంత నిజం చెప్పి తప్పించుకొని వచ్చారు. ఈ పద్ధతులలో ప్రజల అవసరాల గురించి, మోడర్న్ అవసరాల గురించి మేము ఎందుకు అనుభవించకూడదు? ఈ టీవీలన్నీ, ఛానల్స్ అన్నీ చాలా బాగా చేస్తూ ఉన్నాయి, మనకు తెలియదు. మా ఊరిలో అందరికంటే అర్భకుడు, లేకపోతే విద్య లేనివాడు, దళితుడు అని అనుకున్న వాడి కొడుకు అదృష్టవశాత్తు అమెరికాలో ఉన్నాడట. ఆడక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు, సెల్ ఫోన్. ఇప్పుడు ఈయనకి సెల్ ఫోన్లో ఉంటుంది, బోర్డులో మాట్లాడితే కొడుకుతో మాట్లాడతాడు. కాబట్టి ఈ మార్పులు ఎంతగా వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అంటే మనం దాన్ని తట్టుకోవడం కష్టం. తీవ్రంగా, త్వరగా, చాలా పెద్ద ఎత్తున డబ్బు కూడా సంపాదించి ఖర్చు పెడితే తప్ప ఈ ప్రభుత్వాలు పని చేయలేవు. అందుకొరకే నేను స్ట్రెస్ చేసే పాయింట్ ఏమిటంటే
ప్రజల చైతన్యంలో మార్పు అనే దానికంటే ఎక్కువగా దాన్ని చేసి చూపెట్టగలిగి సాధించి పెడతాం, సాధిస్తున్నాం, చూస్తున్నాం మేము అయిపోతుంది అనేటువంటి పద్ధతులలో యువతను సంసిద్ధం చేసేటువంటి దిశలో చాలా కన్స్ట్రక్టివ్గా ఆలోచించే లక్షల మంది యువతతో కూడిన సైన్యం ఒకటి కావాలి. దాంతోపాటు మిగతా రాజకీయ ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికల విజయాలు, కలయికలు, కూటములు, సమైక్యత అని విచ్ఛిన్నమని ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి. అవి సహజంగా డెమోక్రసీలో మనం కోరుకున్న డెమోక్రసీ. అది లేకపోతే నియంతృత్వంతో మనకి ఎట్టి పరిస్థితుల్లో ఏమీ సాధ్యం కాదు. అందుకొరకు ఆ డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూడా కేంద్రంలో ఎవరున్నా దాని ద్వారా మనం కొన్ని విజయాలు సాధించాలంటే తప్పనిసరిగా ప్రజా అభిప్రాయం ప్రకారం పౌర సమాజం, పౌర ఉద్యమాలు, పౌర చైతన్యం పెద్ద పాత్ర పోషిస్తుంది. ఆ దిశలో నేను మరొకసారి అభినందన చెప్తున్నాను. జేపీ గారు నిజంగా చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అటువంటి దిశలో మీరు ఇచ్చిన కార్యక్రమాన్ని స్థూలంగా చూశాను. తప్పకుండా ఇది ఆ నుంచి చా వరకు అమలు జరిపించవలసింది. దాని కొరకు మాలాంటి వాళ్ళం ఎంత శక్తి ఉంటే అంత కాంట్రిబ్యూట్ చేస్తాం, కష్టపడతాం, ప్రయత్నం చేస్తాం, చెప్తాం అనుకోండి. అందుకొరకు ఈ కార్యక్రమాన్ని వారిచ్చిన ఇంట్రొడక్టరీ రిమార్క్స్ని మనసారా బలపరుచుకుంటూ ఇంకా ముందుకు పోవడానికి నిజంగా ఇప్పటివరకే చేసిన కృషిని సత్ఫలితం చేయాలంటే మరి మనం వీళ్ళందరికీ తగిన కార్యక్రమాన్ని ఇవ్వకపోతే ఈ ఫోటోగ్రఫీ లాంటిది ఇంకోటి అని కూడా ఒక రాష్ట్ర వ్యాప్త స్థాయిలో ఇన్ని జిల్లాలలో కూడా ఎక్కడో మూలనైన కొన్ని గ్రామాలలో జరుగుతుంది అనేది కనుక వ్యాపిస్తే ఈ చైతన్యం ఈ ముందు అడుగు వేసేటువంటి పద్ధతుల్లో ఒక నిజమైనటువంటి శక్తివంతమైన సైన్యం తయారవుతుంది. అనేక యుద్ధాలలో కూడా జయించలేని యుద్ధం మనం జయిస్తాం. అటువంటి సామర్థ్యం ఉంది మన ప్రజలలో. ఆ సృజనాత్మకమైన ఆ పోరాట శక్తి ఉంది. దాన్నంతా ఎవరితో పోరాడతాం? నీ మనసుతో పోరాడాలి, నీ బుద్ధి జ్ఞానంతో పోరాడాలి, నీ అజ్ఞానంతో పోరాడాలి. నువ్వు సాధించి పెట్టాలి. లేకపోతే పక్కవాడిని పట్టుకుంటే సహాయం తీసుకుంటే అది కాదు. ఆఫీసరో, కలెక్టరో, అధికారో తలుచుకుంటూ నీ ఇంటికి వస్తాడు, సమస్యలకు సహకరిస్తారు. ఆ విధంగా గవర్నమెంట్లను ఫోర్స్ చేసేటువంటి, వెయ్యి కళ్ళతో కాపలా కాసేటువంటి శక్తిని తయారు చేసే దిశలో మనమంతా ఉన్నాం. కొంత విజయం సాధించినాం. అంతవరకు మనం అందరం మనల్ని మనం అభినందించుకుందాం. ముందు కార్యక్రమానికి ఉపక్రమిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పౌర సమాజ ఉద్యమాల్లో కీలకమైన వ్యక్తి, ముఖ్యంగా స్థానికంగా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడంలో ఎక్కడికక్కడ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ వార్డు స్థాయిలో కమిటీలు పెట్టడం కానీ, తార్నాక టైమ్స్ అనే ఒక పత్రిక కూడా నడుపుతున్నారు. అది మనకు హైదరాబాద్లో మొట్టమొదటిసారి, బొంబాయిలో కొన్ని చోట్ల, అలాగే చెన్నైలో అడయార్ టైమ్స్ అని చెప్పని, ముంబైలో బాంద్రా టైమ్స్ వదాలంటే కొన్ని ఉన్నాయి తప్ప ఇది మొట్టమొదటిసారి ఈ ప్రయోగం మన రాష్ట్రంలో జరగటం. పెద్దల పద్మనాభరెడ్డి గారు సెంటర్ ఫర్ పబ్లిక్ గవర్నెన్స్ దాన్ని నడుపుతున్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. గతంలో లోక్సత్తా ఉద్యమ సమన్వయకర్తగా ఉన్నారు. నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకి మారిపోయినటువంటి వ్యక్తి. మరి మన పెద్దలు రామచంద్రారెడ్డి గారు, ఆయన పంచాయతీ నుంచి రాజ్యసభ దాకా వెళ్ళినా కూడా పొద్దున్న సాయంత్రం దాకా ఆయన గుండె పరితపించేది పంచాయతీలు, నిధులు, అధికారాలు, బాధ్యతలు, బదిలీలు, స్థానిక ప్రభుత్వాలు. ఆయన పోరాటం అంతా అదే. నేను ఆయనకు నచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మనం గాంధీ గారి భాష వదిలేసేసి మీ చేతిలో డబ్బులు అన్నది ఇప్పుడు ఇంతకుముందు రాజేశ్వర గారు చెప్పినట్టుగా మీ పనులు మీరు చేసుకోవటం అన్న భాష పెట్టకపోతే ప్రజలు కలుస్తారండి. ప్రజలకు నమ్మకం పోయింది. ఎవడు గెలిచినా కూడా దొంగ అవుతాడు, పంచాయత్ సర్పంచ్ కూడా అని చెప్పిన భావం ఉందని చెప్పి అనుకుంటున్నాను. అట్లాగే నరసింహారావు గారు, టీఎల్ నరసింహారావు గారు గతంలో అధ్యాపక వృత్తిలో ఉన్నారు. లోక్సత్తా ఉద్యమంలో 17 ఏళ్ల నుంచి ఉన్నారు. ఇప్పుడు ఉద్యమ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక మీ ప్రశ్నలు, సందేహాలు. పత్రికల ఫోటోగ్రాఫర్లకు నిషిద్ధం కాదు ఇది.